హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్ అమ్మాయి. సో ఓదెల్లకి మా చెల్లి వెళ్ళొచ్చినప్పటి నుంచి అయితే మా మమ్మీ పట్టుబట్టింది అనమాట. మనం కూడా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళాలి అందరం కలిసి అనేసి. సో కరీంనగర్ వచ్చి ఇన్ని డేస్ అయ్యాక లాస్ట్ సండే మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఓదెల్లకని. ఇంతలో మా డాడీ అన్నారు, ఓదెల్ల కన్నా ముందు మనకు ఒకటి వస్తుంది అనమాట, ఒక టెంపుల్. సో అక్కడికి వెళ్దాం ఫస్ట్, చాలా ఇయర్స్ అయిపోయింది, ఎప్పుడో నీ చిన్నప్పుడు వెళ్ళాము అనేసి అన్నారు అనమాట. సరే అని ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఆ ఊరు పేరు వచ్చేసి రామునిపల్లి అనమాట. సుల్తాన్బాద్ దాటిన తర్వాత వస్తుంది అనమాట ఇది మనకు ఓదెలకు వెళ్ళే దారిలో. చిన్న ఊరిలో నుంచి ఇలా వెళ్తే ఇది అనమాట మన టెంపుల్. పైకి వెళ్ళడానికి గుట్టకి కారు కూడా వెళ్తుంది అనమాట, స్టెప్స్ కూడా ఉన్నాయి, అటు కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో ఫైనల్లీ మనం టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మనకు కర్చీఫ్ హ్యాండిల్ చేయడం రాదు కాబట్టి అది కింద పడిపోయింది అనమాట. మనకు అది ఉందని కూడా మనకు గుర్తుండదు అట్లా. ఇది టెంపుల్ అన్నమాట, చాలా చిన్న టెంపుల్, పాతకాలం టెంపుల్ అంట. చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెళ్ళిన టైంకి పూజారి లేకుండే, మార్నింగ్ వచ్చేసి పూజ చేసి వెళ్ళిపోయారంట. సో మా డాడీ వెళ్ళాడు తీసుకురానికి. ఆ లోపు మేమైతే ఇక్కడ ప్రదక్షిణలు చేసి కూర్చున్నాము అక్కడ. ఈ టెంపుల్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు కావచ్చు, ఎక్కువ మందికి తెలియదు కాబట్టి. అందుకే ఇక్కడ మనం ఎక్కువ జనాల్ని కూడా మనం చూడమన్నమాట, వేరే టెంపుల్స్ లలో చూసినట్టు. అందుకే ఇక్కడ ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్స్ లలో ఎక్కువ జనాలు ఉంటే ఇష్టమా, లేకపోతే ఇట్లా ప్రశాంతంగా ఉంటే ఇష్టమా, కామెంట్ చేయండి. సో టెంపుల్ క్లోజ్ చేసి ఉండే కాబట్టి మేము అక్కడ ఉన్న సందులో ఇంచే దేవుణ్ణి చూసేసి దండం అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత కొంచెం సేపటికి పూజారి వచ్చారనమాట. పూజారి వచ్చి డోర్ తీసి ఇంకా పక్కకి కోనేరు ఇంకా ఉంటే చూపిస్తున్నారు అనమాట. అప్పటి వరకు మేము చూడలేదాన్ని, ఎందుకంటే చాలా చిన్నగా ఉండే అనమాట, మాకు కనిపించలేదు. సో పూజారి వచ్చాక మమ్మల్ని కోనేరు కూడా ఉంది ఇక్కడ చూసారా అంటే, చూడలేదంటే సో దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తున్నారు అనమాట. ఇది చాలా చిన్నగా అంటే చిన్నగా ఉండేది, మళ్ళీ టెంపుల్ కి బ్యాక్ సైడ్ అట్లా ఉండింది అనమాట, ఈ షెడ్ ఉన్న సైడ్. సో మాకు కనిపించలేదు కొండలలో ఉండేసరికి. సో చూసాం అనమాట. వెళ్ళి చూసాక అక్కడ ప్రతి ఇయర్ ఉంటాయి అనమాట వాటర్, ఎండాకాలంలో కూడా ఫుల్ ఉంటాయి ఇక్కడ వాటర్ ఉంటాయంట. సో అక్కడ కూడా నీళ్లు చల్లుకున్నాము దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ రాగానే ఆ కొండల మీద నామాల బొట్లు చూసి నేను ఏమనుకున్నా అంటే, నార్మల్ గా టెంపుల్ ఉన్న దగ్గర అట్లా పెట్టారు కావచ్చులే వీళ్ళు వచ్చి అందరూ అనుకున్నా. కానీ అవి ఏంటి అంటే వాళ్ళకి దారి గుర్తులంట. ఆ దారి గుర్తులు ఎందుకు పెట్టుకున్నారు అనేది మనం ఇక్కడ అయ్యగారు చెప్తారు, వినండి. కొండ చివరికి ఉంటారు అన్నారు అక్కడ. చెట్లు గిట్లు పట్టుకుని ఇక్కడ మేము తప్పితే కానీ వెళ్తారు. మన 5 ఫీట్ల ఉంటారు ఒక స్వామివారు. అవునా? ఒక రాముడు 5 ఫీట్లున్నారా, సీతమ్మవారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, ఆంజనేయ స్వామి. అలా చివరికి ఇక కొండ చివరికి ఓన్లీ చైత్ర శుద్ధ పౌర్ణమి నాడే అక్కడికి వెళ్తారు. ఒకటేసారి వెళ్తాం ఊరు జనాలందరూ. ఇట్లనే చెట్ల గిట్ల పాకుంటూ వెళ్ళటమే, పాకుంటూ వెళ్ళటం. ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడికి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఆడామ ఉండినట్టు ఈ ఊరు గ్రామం పుట్టక ముందు. ఆమెను వెళ్ళి నైవేద్యం పెట్టుకుంటూ వచ్చేది. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత గర్భిణిగా అయిన తర్వాత నేను రాలేనేసరికి అక్కడి నుంచి ఒక బండలు దొల్లుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇది బండ, ఇప్పుడు ఇది ఇంతవరకు బండ అన్నట్టు ఒరిజినల్. అయితే మళ్ళీ దీని నుంచే గోడ కట్టడం జరిగింది. అదే వెలిసింది ఫస్ట్ స్టార్టింగ్. ఉన్నారు మీరుగా మీసాలు లేకుండా ఎక్కడ ఏది కానీ ఇక్కడ మీసాలు స్వయంగా ఉంటాయి అన్నట్టు. అర్చిత ప్రార్చిత ప్రియమే భాసవర్చదాం వర్తం ఉత్తరగా ఉత్తరనిష్ఠవర్చదాం మర్చిత ప్రార్చితాం బృహత్సా వృషభేదవ్యః ఇంద్రో జయాత్ నవరాజయాత అధిరాజం రాజ స్వరాజయాతి. శ్రీమన్మహాన్ సీతారామచంద్రస్వామి దేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహనాది షోడశోపతపూజా భగవాన్ సర్వాత్మకార్థినం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ధనధాయి మహాధనిం ధనం మే జుషదాం దేవీం సర్వకామ్య ఆరోగ్యమైదమైద సోమం సువర్ణకలశే దూషణ త్రిశ్రోహం త్రిమ త్రిమూర్తి నమ త్రిమాత్మ నమ త్రివిక్రమం త్రిలాకాత్మ నమ పుణ్యచార్య నమ. స్టోరీ మొత్తం విన్నారు కదా. ఇక్కడ దేవుడు వచ్చేసి మీసాలతో ఉంటాడనమాట, మీసాలు ఉంటాయి ఇక్కడ దేవుడికి ప్రత్యేకంగా. మందికి టెంపుల్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ కరీంనగర్ దగ్గరలో ఎక్కడైనా ఇటు వచ్చినప్పుడు మాత్రం పక్కా వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు ఫుల్ నచ్చింది అనమాట. నాకు అసలు రాబుద్ది కాలేదు అక్కడ నుండి.
ఈ టెంపుల్ కి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళా నెక్స్ట్ ప్లేస్ కి స్టార్ట్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ ప్లేస్ ఏంటనేది నేను ఈ వీడియోలో చాలా సార్లు చెప్పాను. సో అదేంటి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ లో కలుస్తాను. అప్పటి వరకు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్.